పవర్ బిఐఎం నేర్చుకోవాలి. పవర్ బిఐఎం నేర్చుకున్నారనుకోండి, డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తుందంటే డేటా కలెక్ట్ ద డేటా, క్లీన్ ద డేటా, స్టోర్ ద డేటా అది చేస్తుంది. దాంతోపాటుగా పవర్ బిఐఎం నేర్చుకున్నారనుకోండి, మీరు డేటా అనలిస్ట్ కూడా అవుతారు. ఇది కాకుండా మనం ఏఐఎంఎల్ నేర్చుకున్నాం అనుకోండి, మీరు డేటా సైంటిస్ట్ అవుతారు. బట్ ఏఐఎంఎల్ అనేది కొద్దిగా కాంప్లెక్సిటీతో ఉంటుంది, మ్యాథ్స్ స్టాట్స్ కొంచెం రావాలి. సో ఏఐఎంఎల్ పక్కన పెడితే యూ కెన్ బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ యూ కెన్ బికమ్ ఏ డేటా ఇంజనీర్. మన క్లౌడ్ కూడా ఉంటుంది. ఇదంతా డేటా ఇంజనీర్ కావడానికైనా మనకి డేటా అనలిటిక్స్ కావాలనే మనం డేటా మీద స్టడీ చేయాలి. సో డేటా అనలిటిక్స్ అంటే స్టడీయింగ్ ద డేటా. ఏ మీద మీరు వర్క్ చేయాలన్నా కూడా మనకి డేటా ఉండాలి. మీరు అటుపక్క వెళ్లకుండా డేటా మీద పనిచేయండి. ఇది మంచి అవకాశం డిగ్రీ వాళ్ళకి, లేదు 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి సరిగ్గా జాబులు లేక మేము ఐటీలోకి వెళ్ళాలంటే మాకు మంచి క్వాలిఫికేషన్ ఉండాలేమో, బీటెక్కే ఉండాలేమో అనుకున్న వాళ్ళకి మీకు అవన్నీ బాధలేం పడక్కర్లేదు. పవర్ బిఐఎం నేర్చుకోవాలి. పవర్ బిఐఎం నేర్చుకున్నారనుకోండి, డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తుందంటే డేటా కలెక్ట్ ద డేటా, క్లీన్ ద డేటా, స్టోర్ ద డేటా అది చేస్తుంది. దాంతోపాటుగా పవర్ బిఐఎం నేర్చుకున్నారనుకోండి, మీరు డేటా అనలిస్ట్ కూడా అవుతారు. ఇది కాకుండా మనం ఏఐఎంఎల్ నేర్చుకున్నాం అనుకోండి, మీరు డేటా సైంటిస్ట్ అవుతారు. బట్ ఏఐఎంఎల్ అనేది కొద్దిగా కాంప్లెక్సిటీతో ఉంటుంది, మ్యాథ్స్ స్టాట్స్ కొంచెం రావాలి. సో ఏఐఎంఎల్ పక్కన పెడితే యూ కెన్ బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ యూ కెన్ బికమ్ ఏ డేటా ఇంజనీర్. మన క్లౌడ్ కూడా ఉంటుంది. ఇదంతా డేటా ఇంజనీర్ కావడానికైనా మనకి డేటా అనలిటిక్స్ కావాలనే మనం డేటా మీద స్టడీ చేయాలి. సో డేటా అనలిటిక్స్ అంటే స్టడీయింగ్ ద డేటా. ఈవెన్ ఏ మీద మీరు వర్క్ చేయాలన్నా కూడా మనకి డేటా ఉండాలి. మీరు అటుపక్క వెళ్లకుండా డేటా మీద పనిచేయండి. ఇది మంచి అవకాశం డిగ్రీ వాళ్ళకి, లేదు 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి సరిగ్గా జాబులు లేక మేము ఐటీలోకి వెళ్ళాలంటే మాకు మంచి క్వాలిఫికేషన్ ఉండాలేమో, బీటెక్కే ఉండాలేమో అనుకున్న వాళ్ళకి మీకు అవన్నీ బాధలేం పడక్కర్లేదు.